నిజాంపేట మండల పరిధిలోని సస్కల్ గ్రామంలో సర్వే నెంబర్ 824లో గల 6 ఎకరాల భూమి బీడీ కార్మికులందరూ కలిసి 35 సంవత్సరాల క్రితం కొనుగోలు చేయడం జరిగిందని, అట్టి భూమిని ఒకరికి 2 గుంటల చొప్పున కొలతలు లేకుండా మొత్తం 6 ఎకరాల భూమిని బీడీ కార్మికులు సొంత డబ్బులతో కొనుగోలు చేశామన్నారు. అట్టి భూమిలో బీడీ కార్మికులకు ఇళ్లు మంజూరు అయినాయి. అందుకు కొంతమంది ఆ స్థలంలో 60 గజాలు చొప్పున ఇండ్ల నిర్మాణం చేసుకున్నారు. మరికొంతమంది ఎలాంటి నిర్మాణం చేయలేదు. వారి కుటుంబాల అవసరాల రీత్యా కట్టిన ఇళ్లను మాత్రమే వేరే వారికి విక్రయించారు. ఇల్లు నిర్మాణాన్ని మాత్రం అమ్మడం జరిగింది. కానీ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు అమ్మలేదని, ఆ ఖాళీ స్థలాలు అక్రమంగా పాతిన హద్దులను మేమే తొలగించామన్నారు. మాకు పుణ్యం రాలేదు. ఇంకేం పోతామో అని మేము ఈ వరద ఆగినాము. మేము ఆయన పేరు మీదనే ఉన్నదని ఆగినాం. లేకపోతే ఆయన పేరు మీకు ఎక్కిందని మేము కూడా పుస్తకాలు అమ్ముకొని కొనుక్కున్నాం. పైసలు కడితేనే కారెత్తుంటాయి ఉన్నాడు. బోర్ వేస్తే మనిషికి 500 ఇస్తేనే బిజినెస్ ఇల్లు ఇస్తాము అన్నారు. ఉండాలి. భూమి కొన్నాం. అప్పుడు కార్మికులకు భూమి కొన్నాక ఇల్లు కట్టుకుంటామంటే అప్పుడు కొలిచిచ్చారు. అంతా కార్మికులకు కొలిచిచ్చారు. బీడీ కార్మికులకు కొనిచ్చినాక అందరూ రూములకు జాగా దాని పిల్లెట్ మందం తీసిరు. తిరుగోలే రూములు తీసిరు. నటనడం ఇట్లా అప్పుడు నడమన జాగా ఎందుకు ఉంచుతున్నావు అంటే, ఇది స్కూల్ పనికి వస్తుంది, మీ పిల్లలు చదువుకుంటారు, ఇది ఉండాలి తావు అని ఉంచారు. ఉంచితే మేము అట్టినే ఉంచినాం. సపోర్ట్గా కూకున్నాం. ఇల్లు జాగా అమ్ముకున్నాం. ఇల్లు జాగా అమ్ముకున్నాక ఇక మళ్ళీ ఏం చేసారు, ఇప్పుడు 30 ఏళ్ళ కూడా సపోర్ట్గా తావు అట్లుండి అట్లనే ఊకున్నాం. ఇప్పుడు ఏం చేసారు, అద్దులు వాతుడు, అది చెట్లు వీకుడు అవన్నీ చేసే వరకు మాకు తెలిసి మేము పోయి అద్దులు ఇట్లా అన్ని వీకేసి వచ్చినాం. మా కాలు జాగా మాకు కావాలి. సార్కు కాగితం ఇచ్చినాం. ఎంఆర్ఓ సార్కు కాగితం ఇచ్చినాము. కాకపోతే కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. జాగా తీసుకున్నాము. తీసుకుంటే ఇల్లు కట్టుకున్నాము, ఇచ్చేసినాము. ఖాళీ జాగా మాది మాకు కావాలి. కాకపోతే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము కాగితం అప్పచెప్పినాం. అది మా కాకపోతే కలెక్టర్ ఆఫీస్ దాకా పోతాం.